వేములవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవీందర్, పిఎల్ఎన్ రావుతో కలిసి సిరికొండ బస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నుంచి సిరికొండకు నూతన బస్సు సేవలు ప్రారంభించామన్నారు. ఉదయం 8 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరే బస్సు 10 గంటల వరకు సిరికొండకు చేరుకుంటుందన్నారు. మళ్ళీ 10:30కు తిరిగి మధ్యాహ్నం 12:30కు వేములవాడకు చేరుతుంది. రెండవ ట్రిప్పు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల 10 నిమిషాలకు బయలుదేరిన బస్సు రాత్రి 8 గంటల 10 నిమిషాలకు వేములవాడ చేరుతుంది. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వేములవాడ సిరికొండ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త అండి. నేను వేములవాడ డిఎంని. మీకు ఇక్కడి ప్రజల కోరిక మేరకు సిరికొండకు ఒక కొత్త సర్వీస్ స్టార్ట్ చేశాము. ఈ సర్వీస్ ఏంటంటే వేములవాడ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి సిరికొండకు 10 గంటలకు చేరుకుంటుంది. మళ్ళీ సిరికొండ నుంచి 10:30కు బయలుదేరి వేములవాడకు 12:30కు చేరుకుంటుంది. మళ్ళీ రెండవ ట్రిప్పు సాయంత్రం 4 గంటలకి వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకి సిరికొండ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి సిరికొండ నుంచి 6 గంటల 10 నిమిషాలకు సాయంత్రం బయలుదేరి అక్కడ 8 గంటల 10 నిమిషాలు వేములవాడ చేరుకుంటుంది. ఈ బస్సు వయా మరిమడ్ల, చీమన్పల్లి మీద నుంచి సిరికొండ చేరుకుంటుంది. కాబట్టి చీమన్పల్లి, మరిమడ్ల, తాటిపల్లి, వావసాయపేట, శాంతినగర్ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ బస్సు యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.